అనకాపల్లి రూరల్ మామిడిపాలెం గ్రామం పరిధిలో ఆంజనీ స్టోన్ క్రషర్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. మైనింగ్ ఏడీ, ఆర్డీఓ, పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ అధికారులు స్టోన్ క్రషర్స్పై అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2014 సంవత్సరంలో 4 హెక్టార్లు స్టోన్ క్రషర్స్ నిర్వహించేందుకు 10 సంవత్సరాల లీజుకు ఒప్పందం కుదిరింది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ భూమి ఆక్రమించి 9 హెక్టార్లలో అక్రమ స్టోన్ క్రషింగ్ నిర్వహిస్తున్నారు. క్రషర్స్ నుంచి వెలువడే డస్ట్ బారిన పడి సుమారు 115 మంది కిడ్నీ మరియు శ్వాసకోశ వ్యాధులు గురయ్యారు. వారిలో 15 మంది మరణించారు. మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంజనీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను జనసేన పార్టీ అధ్యక్షుని అండి. అయితే నా వ్యక్తిగతంగా మా నాన్నగారికి కిడ్నీ పేషెంట్ దరిదాపు 2018లో మా నాన్నగారికి కిడ్నీ పాడైందండి. అంటే ఈ మామిడిపాలెం గ్రామంలో ఉన్న ఆయన కుటుంబీకులు నేను. అయితే 2018లో కిడ్నీ ఎఫెక్ట్ వచ్చిందని మా నాన్నగారికి వచ్చిన ప్రాబ్లం ఆ గ్రామంలో ఏ వ్యక్తికి రాకూడదని నేను 2018లో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా ప్రతి గడప కూడా తిరిగానండి. ఆ గడప తిరిగితే సుమారుగా 150 మంది కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నేను సర్వే చేస్తే 150 మందిలో సర్వే చేసిన 10 రోజుల్లో 10 మంది చనిపోయారండి. దరిదాపు వాళ్ళు కనీసం వాళ్ళకి డయాలసిస్కి డబ్బులు లేక వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సుమారుగా ఒక 1000 రూపాయలు రోజు ఖర్చు అయ్యేదండి. డయాలసిస్ పేషెంట్లు వాళ్ళు కూడా చూసి ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చామండి. అయితే గత 10 సంవత్సరాలు గత 2018 నుంచి 2024 వరకు కూడా ఈ కిడ్నీ బారిన పడిపోయిన వ్యక్తుల్ని చూసినట్లయితే చాలా ఇబ్బందికరమండి. దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఈ క్రషర్కి 2026లోనే ఒక 2006లోనే 4 ఎకరాల్లో పర్మిషన్ ఇస్తే ఈరోజు 9 ఎకరాల్లో విస్తీర్ణం చేస్తున్నట్టు దానికి కూడా మీ పంచాయతీ నుంచి ఆర్టీఏ పెడితే దానికి కూడా 4 ఎకరాల్లో అని చెప్పారు. అలాగే ఈ దౌర్జన్యంగా ఇల్లీగల్గా మైనింగ్స్ అన్నీ దౌర్జన్యంగా ఇల్లీగల్ కాంటాక్ట్ చేసుకొని దౌర్జన్యం చేస్తున్నాండి. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదే ఒక చిన్నపాటి లారీ ఓనర్ని అయినా నేను ఇక్కడ మామిడిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 120, 121లో స్టోన్ క్రషర్ 200 హార్స్ పవర్కి మామిడిపాలెం గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని సుమారు ఈరోజు దాన్ని 1000 హార్స్ పవర్కి విస్తరించి 4 ఎకరాలలో విస్తీర్ణానికి పంచాయతీ నుంచి అనుమతులు పొంది సుమారు 9 ఎకరాల్లో ఈరోజు క్రషర్ నిర్మాణం చేసి ఇక్కడ పూర్తి స్థాయి నిబంధనలు పొల్యూషన్ నిబంధనలు పాటించకుండా ఈ దుమ్ము ధూళి ఈ పక్కనే ఉన్న మామిడిపాలెం గ్రామం మరి దర్జీనగరం గ్రామం మీదకి ఈ ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి వదులుతున్నారండి. దీని మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా మామిడిపాలెం గ్రామస్తులు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఈ ధూళి వల్ల పంటలు పోతున్నాయి, చెరువులు పాడవుతున్నాయని చెప్పి పదే కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ ఒక పక్కనేమో పొల్యూషన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మరో పక్కేమో గ్రామస్తుల్ని నేను జగన్ బంధువు, నేను వైసీపీ పార్టీ అని చెప్పి అక్రమ కేసులు పెట్టి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న లారీ డ్రైవర్ల మీద కూడా జీతాలు పెంచమంటే సుమారు 20 మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు కూడా కోర్టుకి తిప్పుతున్నారు. ఇక్కడ దీని వెనకే మీరు చూసుకున్నట్లయితే సుమారు 70 నుంచి 80 అడుగుల ఎత్తులో ఒక డస్ట్ పోగులు అవి పెట్టారు, పిక్క స్టాకులను. వీటిలేమో ప్రహారీ గోడకు ఆనుకొని ఉండాలి పొల్యూషన్ నిబంధనల ప్రకారంగా. ప్రతి ట్రిప్ కూడా మెట్లు తడిపి క్రషింగ్ చేయాలి. ఈ నిబంధనలు ఏమీ పాటించకుండా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం, క్రషర్ ఆడకుండా మానిటర్ పెట్టి క్రషర్ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామిడిపాలెం గ్రామంలో ఈ స్కిల్ట్ పైకి ఎగిరి తాగే నీరులోను పీల్చే గాలిలో కలిసిపోవటం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి.